ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, నేను విజయ్. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ అంటే తన పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగం ట్రోలింగ్ చేస్తూ తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారంటూ విమర్శలు చేసినటువంటి కొండా సురేఖ తాజాగా ఇవాళ కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కేటీఆర్ మీద ఆమె విమర్శలు చేశారు, సంచలనమైనటువంటి విమర్శలు చేశారు. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్కి డ్రగ్స్ను అలవాటు చేశారు, చాలామంది హీరోయిన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారకుడు అయ్యాడంటూ కూడా, అలాగే వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారకుడు అయ్యాడంటూ కూడా ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోవడానికి కూడా కారణం కేటీఆర్ అనేటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. సో ఈమె చేసినటువంటి ఆరోపణల మీద మంత్రి కొండా సురేఖ చేసినటువంటి విమర్శల మీద, ఆరోపణల మీద కొద్దిసేపటి కిందటే నటుడు ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ ఇస్తూ ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు నాగార్జున కూడా, హీరో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య తండ్రి కూడా ఆయన కూడా ట్వీట్ చేశారు. ఏమైనా ట్వీట్ చేశారో మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి చూద్దాం. ఇక్కడ ఆయన ఎక్స్ వేదిక, ఆయన ట్విట్టర్ అకౌంట్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే నాగార్జున చేసినటువంటి కామెంట్స్ ఏంటో చూద్దాం, పోస్ట్ ఏంటో చూద్దాం. ఇది ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంటు. ఈ అకౌంట్ ద్వారా గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాల్ని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ. సో కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని అది పూర్తిగా అబద్ధం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు, పోస్ట్ చేశారు. అదేవిధంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీకు సంబంధించినటువంటి రాజకీయమైనటువంటి విమర్శలను ప్రత్యర్థి పార్టీల వారి మీద చేయండి, అంతే తప్ప సినీ ప్రముఖుల్ని ఇందులోకి లాగకుండా వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కూడా ఈ విషయాల్ని కూడా మీ రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ కూడా అక్కడ నాగార్జున గారు ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున వ్యవహారానికి సంబంధించి కూడా ఆయనకు సంబంధించినటువంటి కన్వెన్షన్ మీద తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, అంటే ముఖ్యంగా హైడ్రా కొట్టివేసినటువంటి విషయం తెలిసింది. అక్కడ చెరువులో అక్రమ కట్టడాలు అంటూ తొలుత నిర్మాణాలను కూల్చివేసినటువంటి విషయం. అప్పటి నుంచి కూడా హైదరాబాద్లో ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా చెరువుల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి పెద్ద నిర్మాణాలన్నింటినీ కూడా వరుసగా కూల్చివేస్తున్నటువంటి విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూడా, అంటే నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ని కూల్చివేసిన తర్వాత ఇప్పుడు ఆయన తాజాగా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి మీద కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేశారు. అది కూడా కొండా సురేఖ వ్యవహారంలో ఇప్పుడు గత 2 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు కొండా సురేఖ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖుల మీద కూడా ఆమె చేసినటువంటి ఆరోపణల మీద ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక మంది విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అక్కినేని నాగార్జున, నాగ చైతన్య తండ్రిగా ఉన్నటువంటి అక్కినేని నాగార్జున కొద్దిసేపటి కిందటే ఆయన ట్వీట్ చేశారు. సరిగ్గా ఎప్పుడైతే ఆమె చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ కౌంటర్గా అనుకోవచ్చు, లేదంటే దయచేసి మమ్మల్ని ఈ రాజకీయాల్లోకి, మీకు సంబంధించినటువంటి రాజకీయాల్లోకి మమ్మల్ని లాగవద్దు, వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బంది పెట్టద్దు, జీవితాలను కూడా తీసుకురావద్దు, సాటి మనుషుల్ని, ముఖ్యంగా ఒక మహిళా మంత్రిగా సాటి మహిళల మీద విమర్శలు చేయడం ఎంత మాత్రం తగదు అంటూ కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, ముఖ్యంగా నాగార్జున, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి నాగార్జున ట్వీట్ చేశారు. సో ఈ వివాదం ఎంత దూరం పోతుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఈ వీడియో మీద ముఖ్యంగా నాగార్జున చేసినటువంటి కామెంట్స్ మీద, అలాగే కొండా సురేఖ చేసినటువంటి విమర్శల మీద, ఆరోపణల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.